అదే అంత జాయిగా నడుతున్నావు, కడుపు వచ్చిన కప్పులాగా తొందరగా రా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సరే. ఏమే ఎంత ఎండలో ఎత్తిపెట్టేందుకే? ఇంకో చూడు అంత చేత్తో మన తలలో పాడేసేది ఇదంతా. పోనీలేవే, ముగ్గురికి ఇద్దాం, ముగ్గేస్తాడు కదా. ఇల్లు వేసిన చెత్త అంతా ముగ్గొడికిచ్చుకుంటే మన ఇల్లంతా ముగ్గుతో నిండిపోద్ది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావే? ఇప్పుడేం చేస్తావు? పేడ ఖాళీగా ఉన్నప్పుడు మన స్థలం ఎలా ఉందో చూసి రమ్మంటే రావు. ఈ చెత్త చూసారు ఎంత పాడేశారో. ఈ గొట్టం చూడు మన స్థలంలో పెట్టేశారు. అమ్మా మహాతల్లి అది ఎమ్మడతాడు అందుకని అందులో పెట్టా నీళ్ళని గొట్టం. చాలా అమ్మ చెప్పొచ్చావు. ఈ నీవోడు ఎర్రోడైతే పందొచ్చిపోరానని చెప్పిందట. ఇది ఉమ్మడి తలం ఏం కాదు, కాయంతలతే చూస్తాను. నువ్వు వచ్చి చూస్తావనే కాయంతాలు కొంగుని కట్టుకు తిరుగుతున్నాను. వెళ్ళమ్మా. వెళ్తాను. ఎందుకు వెళ్ళను? ఈ చెత్త అంతా నీ కొంపలో పోసి అప్పుడు వెళ్తాను. నీ ఇంట్లో సేవన సామాను అంతా సిల్లడిపోను. ఏంటే నా ఇంట్లో సేవంటి సామాను సిల్లడిపోవాలా? నీ ఇంట్లో ఎత్తడి సామాను ఇరిగిపోను, నీ ఎండి సామాను అంతా ఎలకలెట్టు పోను. నువ్వు పొయ్యి మీద పెట్టిన పాలు మాడిపోను. నీ ఏటీఎం పిన్ నెంబర్ మర్చిపోను. నువ్వే మిడిగుడ్లు వేసుకు చూస్తున్నా. ఈ చెత్త అంతా పేడేసుకోవాలి ఇంట్లో పోయి. ఏంటి పెళ్ళని చెప్పగానే వచ్చి బాగానే ఎక్కేస్తున్నా. ఒక వచ్చినా గోడ ఉండని పని చెప్తాను. పిల్లల్ని చంపేస్తారా?